పొద్దున్నే బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగింది, అన్న ఫ్యాట్ పర్సంటేజ్ బాగా తగ్గిస్తే, ఎక్స్ట్రీమ్గా తగ్గిస్తే చలి పెడుతుందా అని అడిగింది. నేను ఎప్పుడైతే ఫీల్ అవ్వలేదు. ఎందుకు అంటే అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. యాక్చువల్గా జరిగేది అంటే ఖచ్చితంగా చలి పెడుతుంది, అది కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి వెళ్ళినప్పుడు. ఎందుకు అంటే ఫ్యాట్ అనేది మన బాడీలో జనరేట్ అయ్యే హీట్ని బయటికి వెళ్ళకుండా ఒక స్టేజ్ వరకు ఒక ప్యాడ్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే నీ ఫ్యాట్ పర్సంటేజ్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో తగ్గించినప్పుడు ఆ ప్యాడ్ అనేది పలచబడుతుంది. సో జనరేట్ అయిన హీట్ తొందరగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో థర్మోజెనిసిస్ అనేది తక్కువ అవ్వడం వల్ల హీట్ ప్రొడక్షన్ కూడా తక్కువ అవుతుంది. ఇదొక కారణం. సెకండ్ థింగ్ వచ్చేసి నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఫ్యాట్ పర్సెంట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో తక్కువ అవ్వడం వల్ల నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది ఏ హార్మోన్స్? థైరాయిడ్ హార్మోన్స్, T3, T4, లెప్టిన్, ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతాయి అన్నమాట. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది, మెటబాలిజంని, నీ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేవి ఇవి కాబట్టి నీ బాడీ చలిగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నీ బ్లడ్ ఫ్లో కూడా నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ పర్సంటేజ్ బాగా ఎక్స్ట్రీమ్లో తగ్గించినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో అనేది వైటల్ ఏరియాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. స్కిన్కి తక్కువ వస్తుంది, బ్లడ్ ఫ్లో అనేది స్కిన్కి తక్కువ వస్తుంది. సో దానివల్ల నువ్వు ఎక్కువ చలి ఫీల్ అయ్యే, చేతులు చలిగా ఫీల్ అవ్వడం, కొంచెం కోల్గా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట.